హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మా టేస్టీ వంటలు. ఈరోజు మనం రవ్వ కేసరి చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకోవడానికి నీళ్ళని వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే రవ్వ కొలుచుకున్నానో ఆ కప్పుతోని 3½ కప్ వాటర్ వేడి చేసుకుంటున్నాను. రవ్వ కేసరి మంచి రంగు రావడం కోసం నేను ఇక్కడ ఫుడ్ కలర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. కలర్ వద్దు అనుకుంటే మీరు ఇలా ప్లెయిన్‌గా కూడా చేసుకోవచ్చు. వాటర్ మరిగేలోపు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నేను ఇక్కడ రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకోవడానికి 3/4 కప్ నెయ్యి తీసుకున్నాను. అందులో నుంచి 2 టేబుల్ స్పూన్ నెయ్యిను ఫస్ట్ వేసుకున్నాను. నెయ్యి వేడయ్యాక కొంచెం జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు వేయించుకున్నప్పుడు ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోండి. లేకపోతే త్వరగా మాడిపోతది. ఇలా జీడిపప్పు సగం వేగాక ఇందులో 4 బాదంని కట్ చేసి వేసుకోవాలి. బాదం వేశాక ఇంకో నిమిషం ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు బాదం బాగా వేగిపోయింది కదా! ఇప్పుడు ఒక ప్లేట్‌లో తీసి సైడ్‌కి పెట్టుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పు బాదం ఫ్రై చేసి వేసుకుంటున్నాను కదా! మీరు ఇక్కడ మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు వరకు రవ్వ వేసి ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్‌ని లో టు మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూడండి, రవ్వ అనేది తెలుపు రంగు నుంచి ఇలా గోధుమ రంగు కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. రవ్వ మాడిపోకుండా ఈ రంగు వచ్చిందంటే రవ్వ బాగా వేగినట్టే. ఇలా రవ్వ వేగిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్‌ని వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి మొత్తం వాటర్‌ని వేసి బాగా కలుపుకోవాలి. రవ్వ ఇలా బాగా దగ్గరికయిన తర్వాత అందులో 3/4 కప్పు పంచదారను వేసుకోవాలి. మీకు స్వీట్ ఇంకొంచెం ఎక్కువ కావాలంటే 1 కప్పు వరకు కూడా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ కరిగేదాకా కలుపుకోవాలి. షుగర్ మొత్తం ఇలా కరిగిన తర్వాత రవ్వ కేసరి ఇలా పల్చగా అవుతది. ఇప్పుడు మరో 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో కలుపుకోవాలి. 2, 3 నిమిషాల తర్వాత రవ్వ కేసరి ఇలా దగ్గరికవుతుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మనం రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకోవడానికి 3/4 కప్పు నెయ్యి తీసుకున్నాం కదా! అందులో మిగిలిన నెయ్యి ఇలా రవ్వ కేసరి మీద వేసి ఇంకోసారి కలుపుకోవాలి. లాస్ట్‌లో మంచి ఫ్లేవర్ కోసం 2 ఇలాచీని ఇలా దంచి వేసుకోవాలి. ఇలా ఇలాచీ వేసుకున్న తర్వాత ఇంకోసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 10 నిమిషాల్లో రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా! నేను ఇక్కడ రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు రవ్వ, 3½ కప్ వాటర్, 3/4 కప్పు షుగర్, 3/4 కప్పు నెయ్యి తీసుకున్నాను. ఈ ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు సెలవు. నమస్తే.